హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో టెక్నికల్ పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా మీకు మెరిట్ బేసిస్ కింద సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ ఇస్తారు. ఈ యొక్క వేకెన్సీకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మీ సొంత గ్రామంలోనే ఈ జాబ్స్ చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి ఈ చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేటివ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి దాని ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో టెక్నికల్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ కోనసీమ డిస్ట్రిక్ట్ నుండి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ విధంగా జిల్లాల వారీగా ఫర్దర్గా మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో మీ జిల్లా ఏంటి అనేది ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మీ డిస్ట్రిక్ట్లో రిలీజ్ అయ్యేటటువంటి పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ వస్తాయి, నేను మీకు తెలియపరుస్తాను. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఈ పోస్ట్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఈ మంత్ 10th లోగా ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. దీనికి సంబంధించి చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు కనుక వెంటనే అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ AIMS కాలేజ్ కాంపౌండ్ ముమ్మడివరం 533216 అనేటటువంటి ఈ అడ్రస్ నుండి ఈ డిపార్ట్మెంట్ నుండి మనకి అయితే ఈ పోస్టులు రావడం అయితే జరిగిందండి. డిస్ట్రిక్ట్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ ఒక మెయిల్ ఐడి కూడా ఇచ్చారండి, మనకి ఏమైనా గ్రీవెన్సెస్ కానీ డౌట్స్ కానీ ఉంటే క్లియర్ చేసుకోవడానికి. నెక్స్ట్, ఇందులో భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు ఏమో టెక్నికల్ అసిస్టెంట్స్ పోస్టులు అండి. ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీద రిక్రూట్ చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ పోస్టుల కోసం. ఈ పోస్టులకి కేవలం లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ జాబ్ లొకేషన్ ఏమో కోనసీమ డిస్ట్రిక్ట్ లోనే మీకు ఉంటుంది. నెక్స్ట్, పోస్టులు చూసినట్టయితే 5 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. ఈ పోస్టులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వారి ఆధ్వర్యంలో అయితే సెలెక్ట్ చేస్తారు. దీనికి చైర్మన్ గా జాయింట్ కలెక్టర్ గారు ఉంటారండి. పోస్టుల విషయానికి వచ్చినట్టయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే 5 ఉన్నాయండి. కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. వేకెన్సీస్ 5 వేకెన్సీస్ ఉన్నాయండి. పోస్టులు మాత్రం యాజ్ పర్ రోస్టర్ ప్రకారం సెలెక్ట్ చేస్తుంటారు. క్వాలిఫికేషన్ వచ్చినట్టయితే BSc అగ్రికల్చర్ కానీ లేదా BSc హార్టికల్చర్ కానీ లేదా BSc డ్రై ల్యాండ్లో కానీ క్వాలిఫై అయి ఉండాలి. లేదా గ్రాడ్యుయేట్స్ ఇన్ బయోటెక్నాలజీ కానీ లేదా సైన్స్ గ్రాడ్యుయేట్స్ వీటి బాటనీలో స్పెషలైజేషన్ అయ్యి ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఆర్గానిక్ ఫార్మింగ్ ల్యాండ్ ప్రొటెక్షన్లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చినట్టయితే 22,000 రూపీస్ శాలరీస్ పర్ మంత్ ఉంటుందండి. ప్లస్ TA 250 రూపీస్ కూడా అడిషనల్ బెనిఫిట్ ఇస్తారు. ఏజ్ లిమిట్ వచ్చినట్టయితే 35 ఇయర్స్ అని చెప్పి పేర్కొన్నారు. ఇక్కడ SC ST BC వాళ్ళకి అయితే 40 ఇయర్స్ అని చెప్పి పేర్కొన్నారండి. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు అన్ని రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ తోటి అప్లికేషన్ కూడా జత చేసి రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ఈ పైన పేర్కొన్నటువంటి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ AIMS కాలేజ్ గ్రౌండ్ ముమ్మడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ అనే అడ్రస్ కి అయితే మీరు 10/1/2024 5 PM లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీకు ఏమైనా డీటెయిల్స్ అవసరమైనట్లయితే అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఈ పోస్టులు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు కదా అని పర్మనెంట్ కాదు కదా అని భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం గవర్నమెంట్ ఎక్కువగా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు ఎక్కువగా తీస్తున్నారు. జనరల్గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యూవల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ దొరకరు కదా. అలాగే ఈ పోస్టులకి సెలెక్ట్ అయ్యే ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి మంచి జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ రిజర్వేషన్ విషయానికి వస్తే మీకు రిలవెంట్గా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేస్తారు. మీరు SC ST వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికెట్, OBC వాళ్ళైతే కమ్యూనిటీ సర్టిఫికెట్, EWS వాళ్ళైతే ఎసెట్ సర్టిఫికెట్, PWD వాళ్ళకైతే డిజేబిలిటీ సర్టిఫికెట్, అలాగే ఎక్స్-సర్వీస్మెన్ వాళ్ళకైతే డిశ్చార్జ్ సర్టిఫికెట్. ఇటువంటి రెలవెంట్ సర్టిఫికెట్స్ ఉంటేనే మీకు రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతాయండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థుల క్వాలిఫికేషన్ మార్క్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. కాబట్టి మీరు రెడీగా పెట్టుకోవాల్సినవి అప్లికేషన్ విత్ మార్క్స్ లిస్ట్, మెమోస్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్, ఇంకా మీకు లోకల్ నాన్ లోకల్ డాక్యుమెంట్స్ కూడా రెడీగా ఉంచుకోవాలి. మీరు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్తో పాటు పైన చెప్పిన జెరాక్స్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ అన్ని జతపరిచి ఇన్స్పర్సన్ ద్వారా సబ్మిట్ చేయండి. ఈ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ యొక్క లింక్స్ ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను.
డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్లో మొట్టమొదటి పాస్పోర్ట్ ఫోటోని పేస్ట్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేటటువంటిది వాళ్ళే వేసుకుంటారండి, మనకు ఏమీ సంబంధం లేదు ఇది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అనేది బ్లాక్ లెటర్స్లో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే ఫాదర్స్ నేమ్ లేదా హస్బెండ్స్ నేమ్, లేడీస్ అయితే హస్బెండ్స్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. జెండర్ మేలా ఫిమేలా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలండి. డేట్ ఆఫ్ బర్త్ మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రిలీజియన్ ఏదో మెన్షన్ చేయాలండి. అలాగే సోషల్ స్టేటస్ అంటే ఎస్సీఆ, ఎస్టీఆ, బీసీఆ, ఓసీ అనేటటువంటిది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ ఏజ్ ఇక్కడ మెన్షన్ చేయండి. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా అన్నది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తాలూకా డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలండి. లోకల్ నాన్ లోకల్ అనేటటువంటిది ఇక్కడ డిసైడ్ చేయడం మాట ఇది. నెక్స్ట్ లోకల్ నాన్ లోకల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. మీరు లోకల్ అయితే లోకల్, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ మార్క్స్ అబ్సెంట్ ఇన్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ అంటే ఎగ్జామినేషన్ మీరు పాస్ అయినటువంటి ఎగ్జామ్స్ తాలూకా మార్క్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీకు ఏమైనటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నట్టయితే ఇంతకుముందు ఎక్కడైనా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. అడ్రస్ మాత్రం మీ లోకల్ అడ్రస్, మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్ని మాత్రం ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ డిక్లరేషన్ ఫిల్అప్ చేసి ఇక్కడ సిగ్నేచర్ చేయండి. ఇంతటితో ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ అండ్ సర్టిఫికేట్లు సైన్ చేసిన తర్వాత రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీస్ అన్ని జతపరిచి ఇన్ పర్సన్ ద్వారా సబ్మిట్ చేయండి. నెక్స్ట్ వెరీ లెస్ టైమ్ ఆఫ్ ది పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరియు CV జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఏ నైస్ డే.